హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. ఈరోజు నేనైతే గోరింటాకు చేతులకి కాళ్ళకు పెట్టుకోవడానికి అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అందరూ కూడా గోరింటాకు పెట్టుకొని తీరాలి అంటే లేత గోరింటాకు. మేమైతే మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంటే చెట్టు ఆకులు తెంపుకొని వచ్చామన్నమాట. కంపల్సరీగా గోరింటాకునే పెట్టుకోవాలి, కోన్ పెట్టుకోకూడదు అనమాట. కోన్ తెచ్చుకొని దాంతో గోరింటాకు అయితే చేతులకు మనం పెట్టుకోకూడదు అనమాట. కోన్లో ఏముంటాయి, కెమికల్స్ వేసి తయారు చేసి ఉంటారు. అది అసలు గోరింటాకే కాదు, అది కెమికల్ వేసి ఒక కలర్ వచ్చే మాదిరి పెట్టింటారు అంతే. అదే తయారు చేసి ఉంటారు వాటిని అయితే. అందుకని అలాంటివి ఉపయోగించకూడదు. కంపల్సరీగా ఆడవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రతి ఒక్కరు పెట్టుకుంటే హెల్త్కు చాలా మంచిది. ఎందుకు పెట్టుకోవాలి గోరింటాకు ఆషాఢ మాసంలో అంటే, ఎండలు ఎక్కువగా ఉండి సడన్గా తగ్గుతూ వచ్చేసి ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. వర్షాలు చాలా ఎక్కువగా అయిపోతాయి. మళ్ళీ అలా వర్షాలు వచ్చినప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. స్కిన్ అలర్జీస్, చేతులకు కానీ, చేతులు ఎండ నుండి చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ వర్షాకాలం వచ్చిందంటే చలి కూడా స్టార్ట్ అయినట్టే లెక్క. మనకు చేతులకు ఎలాంటి గోళ్ళ చుట్టూ అలాంటి రోగాలు రాకుండా, అలర్జీ ఏమీ రాకుండా చల్లదనం ఇస్తుంది. హీట్ నుంచి చలిని తట్టుకోగలిగే శక్తి ఇస్తుంది అనమాట గోరింటాకు. అందుకని కంపల్సరీగా అందరూ పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ప్రతీక గోరింటాకు అంటే. లక్ష్మీ ప్రతీక, లక్ష్మీదేవికి స్వరూపమైనటువంటి గోరింటాకుని ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాలి. ముత్తైదువుల ఎవరు అనేది ఏం అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు కంపల్సరీగా. నేనైతే ఇప్పుడు మిక్సీకి పడుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎర్రగా పండాలని సున్నాలు, ఒక్కలు అలాంటి ఏవి వేయని అవసరం లేదు. ఎందులో సున్నం వేస్తుంటారు, ఎర్రగా పండుతుందని అవేం వేయని అవసరం లేదు. నేను ఇప్పుడు ఏం వేస్తానో చూద్దాం రండి. మిక్సీ పడతాను నేనైతే. దీనికోసం అయితే ఇప్పుడు నేను చింతపండు నానబెట్టాను మెయిన్గా. మంచి లేత గోరింటాకు తెచ్చాము మేమైతే. దీన్ని శుభ్రంగా కడిగి నీట్గా తీసామన్నమాట. శుభ్రంగా కడిగేసి పుల్లలు అలాంటివి ఏవీ లేకుండా అన్నీ తీసి పడేసి నీట్గా ఉంచుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని కావాల్సినంత మనం గోరింటాకు నేనైతే మిక్సీలో వేస్తున్నాను. వచ్చేసి చింతపండు నానబెట్టానండి. కొద్దిగా తగినంత చింతపండు నానబెట్టి, కనిపిస్తుంది చింతపండు నానబెట్టి అంతా రసం తీసి ఇలా ఉంచాను అనమాట. ఇంకా కొద్దిగా పక్కన కూడా పెట్టాను. ముందుగా అయితే తగినంత మాత్రమే ఇందులో చిక్కగా ఉండే చింతపండు తీసుకున్నాను రసము. ఇప్పుడు ఇందులో దీన్ని వేస్తున్నాను. పొట్టి దానిలాగే మిక్సీ పడితే తిరగదు కదా, అందుకనే ముందుగానే చింతపండు పులుసు వేస్తున్నాను. కొద్దిగా ఓన్లీ చింతపండు పులుసు మాత్రమే నేను వేస్తున్నాను ఇప్పుడైతే. కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకుంటూ, తగినంత చింతపండు పులుసు వేస్తూ, మనకు ఎక్కువగా పల్చగా కాకుండా సరిపోయినంత మనకు చేతులకు పెట్టుకోవడానికి వచ్చేటంత వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్ కూడా చెడిపోకుండా బాగా వస్తుంది మిక్సీ పట్టడానికి. ఒట్టిగా వేస్తే బ్లేడ్ తెగిపోతాయి. చూడండి మెత్తగా అయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ, కావాల్సినంత గోరింటాకు వేస్తూ నేనైతే మిక్సీ పడుతున్నాను. ఎక్కువగా ఒక్కసారి వాటర్ వేయకూడదు, పలచగా అయిపోతే మనం పెట్టుకోవడానికి రాదు.
మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మళ్ళీ చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే. చూడండి అంత మెత్తగా అయిపోయింది. నేను కలుపుతుంటే చూడండి నా చెయ్యి వచ్చేసి ఎంత రెడ్గా అయిపోయింది. అప్పుడే రెడ్గా అయిపోయింది కనిపిస్తుందా, నా వేలు అనేది రెడ్గా అయిపోయింది అప్పుడే. పేస్ట్ అంతా గోరింటాకు అంతా రుబ్బేసాను, మెత్తగా అయిపోయింది బాగా. తీసి ఒక గిన్నెలో వేస్తున్నాను దీన్ని. ఇప్పుడు వచ్చేసి టైము 4 గంటలు అయింది. రాత్రికంతా సరిపోతుంది, బాగా మగ్గి రెడ్గా అవ్వడానికి బాగా మగ్గిపోతుంది గోరింటాకు అయితే. చూడండి నా వేలు ఎంత ఎర్రగా అయిపోయింది, అప్పుడే ఎర్రగా అయింది. పండించడం బాగా చక్కగా ఎర్రగా అయిపోతుంది. ఈ మొత్తం అంతా ఈ గిన్నెలో అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి మొత్తం గోరింటాకు అంతా వచ్చేసి ఇంత అయింది. చాలా స్మూత్గా మెత్తగా మిక్సీ పట్టి పెడితే మంచిగా ఇలా ఎర్రగా పండుతుంది. చూడండి రసం బాగా ఇడుస్తుంది కదా అది. అలా గోరింటాకుని మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటామో అంత ఎర్రగా పండుతుంది అది కూడా. చూడండి కలుపుతో మిక్సీ పట్టాను అంతే. మిక్సీ పట్టేసరికి నా వేలు అయితే ఎంత ఎర్రగా, 2 వేలు అయితే ఎర్రగా అయ్యాయి చూడండి అప్పుడే. ఇంకా రాత్రి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ అంతా ఇంకెంత ఎర్రగా అవుతాయో పండుతాయో చూద్దాం. ఇక ఇలా ఎలాంటి కెమికల్స్ ఏది వాడకుండా న్యాచురల్గా గోరింటాకుని అయితే నేను మిక్సీ పట్టి ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడు రెడీగా. ఇలా ఎలాంటి కెమికల్స్ వేయకుండా న్యాచురల్గా మనం తినేదే ఫుడ్. చింతపండు మన ఒంటికి చలవ చేస్తుంది కూడా, అది మాత్రమే వేసి చేశాను నేనైతే గోరింటాకు. ఇది నైట్ ఇంకా పెట్టుకుంటే మార్నింగ్ అంతా ఎర్రగా పండి మనకెంతో ఆరోగ్యానికి మంచి చేస్తుంది. క్రిమి కీటకాల వల్ల మనకి ఎలాంటి బాధలు కూడా రావు అన్నమాట. చేతులకు ఎలాంటి వైరస్ సోకకుండా మంచిగా ఉంటుంది. మరి మీరు కూడా అందరూ ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోండి. ఈ వీడియో ఎలా ఉందో, నచ్చిందో లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా యూజ్ అవుతుందా లేదా అనేది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంకా పెట్టుకున్నారా లేదా? నేనైతే ఇంకా మా అమ్మాయి వచ్చేసరికి నైట్ అమ్మాయి కోసము నా కోసము రెడీ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్నాక మళ్ళీ మేము వీడియో ఎలా ఉందో గోరింటాకు ఎలా పండింది అనేది మళ్ళీ వీడియోస్ చూపిస్తాను.